సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. హాల్ ఎలోర్డ్ అనే ప్రముఖ రచయిత రాసిన ద మిరాకిల్ మార్నింగ్ అనే బుక్ లో ఉదయం 8 లోపు చేసే 6 పనులు మన జీవితాన్ని మారుస్తాయని చాలా స్పష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయి కోమాలోంచి బయటపడ్డ ఈ రచయిత ఇప్పుడు తన రచనలతో ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాడు. ఆనందానికి 6 అంశాల సూత్రం SAVERS. సైలెన్స్. మనం ప్రతిరోజును చాలా నిశ్శబ్దంగా ప్రారంభించాలి. అంటే ప్రశాంతతతో స్టార్ట్ చేయాలి. లేవడం లేట్ అయ్యింది, అయ్యో ఎలా, ఆఫీస్ పని, ఈ రోజు అతడిని కలుస్తానని చెప్పాను, ఏమోయ్ టిఫిన్ అయ్యిందా, ఇదిగో, ఇంతలా హైరానా పడద్దు. ప్రశాంతంగా లేవగానే కాసింతసేపు మెడిటేషన్ చేయండి, లేదా కళ్ళు మూసుకుని ప్రశాంతతను మీ మనస్సులోకి ఆహ్వానించండి. ఇక్కడే మన రోజు ఎలా గడుస్తుంది అనేది డిసైడ్ అయిపోతుంది. అఫర్మేషన్స్. అందరి గురించి, అన్ని విషయాల గురించి అనర్గళంగా మాట్లాడే మనం మనతో మనం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేకపోతున్నాం. అసలు మనలోని మనకు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళలో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది. ఈ 3 పాయింట్స్ ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి. నేనేమి కావాలనుకుంటున్నా, దానికోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా, అనుకున్నది సాధించడం కోసం నేను వేటిని వదిలివేయాలి, వేటిని కొత్తగా ఆహ్వానించాలి. ఇలా ప్రతిరోజు మనలో మనం మాట్లాడుకుంటూ మనలోని మార్పును మనమే లెక్కించాలన్నమాట. విజువలైజేషన్. మనలోని భావాలకు మనస్సులో దృశ్య రూపం ఇవ్వడం. కాన్షియస్ తో కలలు కనడం అన్నమాట. ఉదయాన్నే మన లక్ష్యం అలా కళ్ల ముందు కనబడితే దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాం. ఈ ఎక్సర్సైజ్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కండరాలు, నరాలు ఉత్తేజితమై కొత్త శక్తిని ప్రేరేపిస్తుంది. రీడింగ్. రోజుకు 10 పేజీలు చదవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది మనలోని అంతర్గత శక్తిని ప్రేరేపిస్తుంది. ఫలానా బుక్ చదవాలని లేదు, మీకు తోచిన బుక్ ను చదువుతూ పొండి. స్క్రిబ్బింగ్. ఉదయం లేవగానే మీకు తోచిన లైన్స్ రాయండి. వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు. ఇలా మీరు రోజు రాస్తూ పోతే మీ యాటిట్యూడ్ లో మీకే తెలియని పాజిటివ్ వేవ్స్ వస్తాయి. సో ఈ పనులన్నీ ఉదయం 8 లోపే చెయ్యాలి. ఆల్ ది బెస్ట్. మీలోని మిమ్మల్ని నిద్రలేపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.